హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐటీటీవీ. తెలంగాణ రాజకీయాల్లో ఆయన ఒక ఫైర్ బ్రాండ్. ప్రత్యర్థులపై మాటల తోటాలు సంధించటంలో దిట్ట. అనుకున్నది సాధించే వరకు వెనకంజ వేయని నైజం తనది. విద్యార్థి నాయకుడిగా మొదలైన ఆయన ప్రస్థానం ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయికి చేరింది. ఆ మాస్ లీడరే రేవంత్ రెడ్డి. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఆయన కింది స్థాయి నుంచి ఎదిగి సీఎం అయ్యారు. గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, పొలిటికల్ జర్నీ ఎలా సాగింది తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిపల్లిలో 1968 నవంబర్ 8న ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్ ప్రైవేట్ కాలేజీలో చదివారు. ఆ తర్వాత హైదరాబాదులోని ఏవి కాలేజీలో డిగ్రీ అభ్యసించారు. అదే సమయంలో కొంతకాలం పెయింటర్గా పనిచేశారు. అనంతరం తన సోదరుడితో కలిసి ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించారు. అది సక్సెస్ అయ్యాక రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. విద్యార్థి దశలో ఏబీవీపీలో స్టూడెంట్ లీడర్గా కూడా పనిచేశారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి సోదరుడి కుమార్తె గీతారెడ్డితో 1992లో రేవంత్కు వివాహం జరిగింది. వారికి ఒక కూతురు ఉంది. పేరు నైమిషా రెడ్డి. ఇక రేవంత్ రెడ్డి 2002లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అందులో కొంతకాలమే కొనసాగారు. ఆ తర్వాత 2006లో మిడ్జిల్ జెడ్పీటీసీ స్థానానికి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయడంకా మోగించారు. అప్పట్లో అది పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అనంతరం 2008లో చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు రేవంత్ రెడ్డి. 2009లో కొడంగల్ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి సత్తా చాటారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో అక్కడి నుంచే బరిలోకి దిగిన ఆయన్ను విజయం మళ్లీ వరించింది. తెలుగుదేశం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా, శాసనసభాపక్ష నేతగా రేవంత్ రెడ్డి పనిచేశారు. 2015లో జరిగిన స్ట్రింగ్ ఆపరేషన్ తర్వాత రేవంత్ రెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసింది. 45 రోజుల తర్వాత బెయిల్పై ఆయన్ను విడుదల చేశారు. 2017లో టీడీపీకి గుడ్ బై చెప్పారు. అనంతరం ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండవా కప్పుకున్నారు. అదే ఏడాది కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీగా విక్టరీ కొట్టారు. అటు 2021లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపికయ్యారు. నాటి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. సీనియర్లు, జూనియర్లను కలుపుకొని ముందుకెళ్లారు. 2023లో తానే కేంద్ర బిందువుగా మారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దాదాపు 6 నెలల క్రితం అస్తవ్యస్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టి విజయపథంలో నడిపించారు. రేవంత్ అన్నగా ప్రజల మనసు గెలిచి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. ఆయన హయాంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలని కోరుకుందాం. చూశారు కదా, ఇది రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ITTV Global Media. Thank you for watching.